చాలా కాలం అయింది ఇక్కడ మాట్లాడి. మీ అందరికీ తెలుసు చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ఆర్టీ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, యూనియన్లు చేస్తున్నారు. ప్లాంట్ నేను 2015 జూన్లో రిటైర్ అయ్యాను. ఆల్మోస్ట్ వచ్చే జూన్ వస్తే మొత్తం 10 ఏళ్ళు అయిపోతుంది. ఒక దశాబ్దం తర్వాత మరలా మనం ధర్నా చేయాలని చెప్పి రావాల్సి వచ్చింది. ప్లాంట్ కిందకి వెళ్ళిపోతుంది, అందరూ కాపాడుకోవాలని చెప్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా మేము మీతోనే ఉన్నామండి, మీకేం ప్రాబ్లం లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అసలు ఏం జరుగుతుందన్నది మనకి అర్థం అవ్వకుండా ఊరికనే గాలిలో మన చేతి చూపితే ఏమీ అవ్వదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తాలూకా విధానం ఏమంటే ఈ దేశంలో ఉన్న వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ మొత్తం అన్ని కూడా అన్నిటిపైన పెద్దలు కార్పొరేట్లకు అందించాలని ప్రధానంగా అదానికి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు కానీ, సీ పోర్ట్లు కానీ, పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ మొత్తం అన్ని కూడా ఆమె చేతికి ఇచ్చేయాలి. అంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అని గతంలో చెప్పేవాళ్ళు. నేను కూడా మాట్లాడేవాడిని, మీరు కూడా వినుంటారు ఎవరైనా. గవర్నమెంట్ ఏ వ్యవహారం చేయలేక అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు అవసరమైతే దేశంలో ఏమైనా ఇబ్బందులు వస్తే వాళ్ళే డబ్బులు ఇస్తూ ఉంటారు. అలా మళ్ళీ ఇచ్చారు, టాటా డబ్బులు బాగా ఇచ్చారండి, అదాని బాగా డబ్బులు ఇచ్చారండి, సుబ్రహ్మణ్య రెడ్డి కూడా ఇచ్చేవాడు ఇక్కడ నేమటాంగి అయిపోయింది. ఇలా కొత్తగా పెద్ద పారిశ్రామికవేత్తలు అయిన వాళ్ళందరూ మన మంత్రిలు ఏమంటే మంత్రిలు ఇస్తారు. ఆఖరితో చచ్చిపోతున్నామంటే ఆహార పొట్ల పైనుంచో కింద నుంచో ఎక్కడి నుంచో పడేస్తూ ఉంటాం. మనం ఆఖరికి కార్మిక వర్గాన్ని అడుక్కునే వాళ్ళ కింద తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇది ఖచ్చితంగా మిగిలిన రాజకీయ పార్టీల్లో ఎవరైనా ఆ బీజేపీ విధానాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా అంటే లేరు. మన పూర్తి బీజేపీ వాడు ఏం ప్రైవేటైజ్ చేయలేదు. ప్రైవేటైజ్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. అలాగనే అన్ని ప్రైవేటైజేషన్ ఎవరూ వ్యతిరేకం కాదు. అధికారంలోకి 2 పార్టీలు అనుకున్న పెద్ద పార్టీలు రాష్ట్రంలో 2 వచ్చారు, వెళ్ళిపోయారు. విధానంలో ఏం మార్పు లేదు. మన పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే కమిట్మెంట్ మన దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళు కాబట్టి గ్యారంటీగా మనతో ఏదో చెప్తున్నారు. అయితే ఆఖరికి మన వెల్ఫేర్కి సంబంధించి ఇళ్ళలో ఉండడా టౌన్షిప్ లో ఉండడం భయపడి అందరూ బయటకు పోయారు. ఆవిడ ఉండకపోతే మీకు హెచ్ఆర్ ఇవ్వాలంటారు. అన్ని పెంచేస్తారు. కార్మికుల మీద వేయాల్సిన భారాలన్నీ వేస్తారు. ఇవ్వాల్సిన జీతం తీసేది బేసిక్ డిఏ కూడా గట్టలేదు వాళ్ళ పరిస్థితి. అది మా డి సన్యాసరావు గారు, దశరథ్ గారు, మాధు శ్రీనివాస్ గారు రోజు పోరాటం చేస్తారు గ్రూప్ పెట్టి. అది కొడుకు వచ్చిందంటే ఏం రాలేదు, ఇప్పుడు ఏం లేదు. ఏమంటారంటే వరుస పెట్టి లెక్కలు ఇచ్చి మీరు డబ్బులు కట్టండి అంటారు. ఏమిస్తారో తిరిగి అంటే అది చెప్పడం. తిరిగి ఏమిస్తాడో మనకు తెలియదు. డి సన్యాసరావు అడుగుతారు, పాప ఏం చెప్తాడు ఆయన. తెలిసిన తర్వాత అందరికీ తెలిసాక వస్తుంది, ఎవరికైనా ఒక లెక్క వస్తారు తీసుకొని చెప్తాను అంటారు. ఎవరికి లెక్క రాదు. కాబట్టి మిత్రులు ఇలా ఉంది. మనం అడకత్తర్లో పోక చెక్కగా నడిగిపోతా ఉన్నాం. ఈ మేనేజ్మెంట్ కూడా పనికిరాలు ఎదవాలి అందరూ వస్తున్నారు. ఎందుకు పనికిరాలు ఎదవాలి, ఎవరికి ఏమి రాదు. వాళ్ళని కూర్చోబెట్టి ఈ నాయకులు డీల్ చేసే శక్తి కూడా వాళ్ళకి లేదు. వస్తుంది సీనియర్ లీడర్లు ఉన్నారు ఇక్కడ. మీరు మాట్లాడుతుంటే వీళ్ళు సమాధానం చెప్పగలిగే పరిస్థితి కూడా లేదు. అయితే గవర్నమెంట్ ఏం చెప్తారు, మీరు అలా మేము పర్వాలేదు, అంతకే ఇబ్బంది అయితే పరిగెత్తి దొంగ రోడ్లో వచ్చేయండి, మీరు ఇంకొకటి పంపిస్తామంటున్నారు. కాబట్టి సీఎం నెల్లూరు కల్లా దండలు వేస్తున్నారు. మా వాళ్ళకి ఇదో ఫ్యాషన్. ఒక్కరోడి కల్లా దండలు వేయడం బాబు ఏదో మంచి చేయడానికి అప్పుడు ఏ మంచి చూస్తున్నా పరిస్థితులు ఏం లేవు. అందుకని మన పెన్షన్ ఈపీఎస్ 95 అని చెప్పి 1995 లో పెట్టిన స్కీమ్కి ఈ వేళ దాకా ఎక్కువ జవాబు లేదు. దాన్ని రివైజ్ చేస్తామని చెప్తున్నారు గవర్నమెంట్లు. ఈవేళ వాజ్పేయి దగ్గరికి హేమమాలిని చెప్పింది, పెద్ద పెద్ద నాయకులు ఎంపీలు అందరూ ఏదో చెప్పినా ఇదే హేమమాలిని చెప్పిందని మన పని అయిపోతున్నారు. మన మోడీ గారు ఆయన వెంటలేదు. చచ్చిపోయే వాళ్ళందరూ మనకి అనవసరం. 67 దాటినోడితో మనకి పని లేదు. కాబట్టి ఆడైతే 87 దాకా ఉండొచ్చు ప్రధానమంత్రిగా. 67 దాటిపోయిన వాళ్ళు మనందరూ చచ్చిపోయినా పర్వాలేదు. కాబట్టి ఈవేళ ఈ ఇస్తున్నటువంటి డబ్బులు 1000 రూపాయలు 2000 గతంలో కడితే 2300 కడితే మనకి ఏదో మాత్రలు కొనుక్కోవడానికి ఓపీగా మా కేసు అయితే చెప్తాను. నేను ఇంతవరకు ఇన్పేషెంట్ కి జాయిన్ అవ్వలేదు. మా ఆవిడకేమో బీపీ ఉంది. బీపీ టాబ్లెట్లు కొనుక్కోవడానికి నెలకు 1200 రూపాయలు అవుతాయి. చెన్నై ఖరీదైనవి కూడా ఉంటాయి. 12 రూపాయల కల్లా 14 రూపాయలు అయిపోయింది టాబ్లెట్.
మరి ఇది ఆ బీపీ టాబ్లెట్లు షుగర్ టాబ్లెట్లు వేసుకునేవాడికి 3 పిల్లలకి ఇద్దరికి అయితే ఈ నెలకే 2,000 రూపాయలు పైన అయిపోతాయి. మరి ఇలాంటిది మనం 2,000 కట్టి నెలంతా నేను ఇన్పేషెంట్ కి జాయిన్ అవ్వకపోయినా అవుట్ పేషెంట్ కి అయ్యే ఖర్చులు కూడా ఇవ్వటం లేదు. దీనిలో అయితే 2 విభాగాలు చేశారు. మనం కోర్టుకి వెళ్ళి మనం ఏదో పోరాటం చేసి ఆ పాత పద్ధతి కంటిన్యూ అయ్యేలా ఏర్పాటు చేస్తే అక్కడ వచ్చి జరుగుతుంది. వేరే కాలం మేనేజ్మెంట్ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు కోర్టుకి ఇచ్చారు, మీరు పాత పద్ధతిలోనే కొనసాగించుకున్నారు, టీఆర్ఎంఎస్ ఫిక్స్ అవ్వలేదు. వీళ్ళు టీఆర్ఎంఎస్ ద్వారా మనం 20,000, 30,000, 50,000 లాగేసారు కదా జనం దగ్గర. దేవుడు కూడా లాగేయాలి కదా పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా మనకి చెప్తే తెలియదు, ఇంకా ఏమైనా ఉంటే రోజు చూస్తున్న వాళ్ళు విశేషాలు తెలుస్తారు. కాబట్టి ఈ 2 పద్ధతులుగా మనం 2 భాగాలుగా విధించి వీళ్ళందరినీ దీన్ని కూడా కట్టండి 15,000 అంటే మంచి అనుమతున్నాం, లేకపోతే రాము కదా 15,000. కాబట్టి ఆ సిఎండి రూమ్ దగ్గరికి అడిగారు మనం ఆర్చే తప్ప తాడు పేడ అయితే అయిందని చెప్పి ఉద్యోగులు అందరూ ఇప్పుడే వెళ్ళిపోయి ఏదో అయింది లాఠీ చార్జ్ అయితే అవుతుంది అదన్నా మొత్తం ప్రశాంతం చేస్తారు. కాబట్టి ఈ ఉద్యోగం కావడానికి బీజేపీ గవర్నమెంట్ ఏదైనా తెలుస్తారు, ఆ పని చేస్తారు. ఇక్కడ అర్థం చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఈ గవర్నమెంట్ అనేది ఈ చెబుతో విని చెబుతూ వదిలేస్తుంది. ఈ తెలుగుదేశానికి తెలియదా? మన పల్లాశివర్ధన్ యాదవ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి శ్రీనివాసరావు బాబు మీరు రండి అంటే మొన్న వచ్చాడు, లెటర్లు అతను వచ్చాడు కాబట్టి డబ్బులు కంటే మనం లెటర్లు గబగబా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇది అందరూ ఆలోచన చేసి అన్ని పార్టీలు అన్ని నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఈ స్కీమ్కి సంబంధించి మేము డబ్బులు ఇచ్చి కలిసిలో కడతాం, ఇటువంటి పాత పద్ధతిలోనే కడతాం. లేదంటే టీఆర్ఎంఎస్ ఫిక్స్ అయితే సీఎం ఐపీలోనే ఉంటామని అంటే ఏం చెప్పండి మీ ఇంట్రెస్ట్ రేటు. మేము కోర్టుకి వెళ్ళామని మా వైపు పగబెట్టుకున్నారా, లేకపోతే ఆ టీఆర్ఎంఎస్ ఒకదాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటారా? ఈఎంఐపీ వద్దా? ఏదో క్లియర్ గా చెప్పండి మాకు. అంతేగాని చచ్చిపోయిన వాళ్ళు ఇంకా చంపకండి. అన్నాలు ఉంటారు, అందరూ 70 దగ్గర వచ్చారు 65, 62, 63, 70 సంవత్సరాల వయసు అయితే 68 ఎందుకు 69 అన్నారు. మరి అక్కడ నుంచి 77 పైబడిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డేట్ మళ్ళీ పెట్టాడు. ఈ లెటర్లు ఇచ్చే వాళ్ళకి కూడా 1/9/2014 దానికి ముందు రిటైర్ అయిన వాడికి లెటర్లు లేవు, ఆ తర్వాత రిటైర్ అయిన వాడికి లెటర్లు వస్తాయి. అంటే తర్వాత రిటైర్ అయిన వాడికి భారీగా డబ్బులు ఇస్తారు, ఆ ముందుడికి డబ్బులు లెక్క కడితే డబ్బులు అటాకెత్తాయి. ఇచ్చారా గమ్మత్తు? ఆ ముందుడికి అయితే డబ్బులు వావ్ తక్కువ వస్తాయి. కాబట్టి ఇవన్నీ లెక్కలు ఇస్తున్నారు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు గట్టిగా మనం రిటైర్ పోరాటం అంటే మరి వెళ్ళి సీఎం డిసైడ్ పట్టలేదు. కాబట్టి సరైన కార్యక్రమం ఏదైనా పెద్దవాళ్ళు ఆలోచన చేసి లైవ్ లో ఉన్నాడు, నేను అలా రెగ్యులర్ గా రావడం లేదు, దయచేసి ఆలోచన చేసి ఉన్న యూనియన్ల సహకారం కోసం మనకి ఏదో కార్యక్రమం చేయాలి. థ్యాంక్ యూ.